వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఒక కేసు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. తిరువనంతపురం కోర్టు ఒక ప్రియురాలికి ఉరిశిక్ష విధించింది. కారణం తను పూర్తిగా వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రియుడిని విషం ఇచ్చి చంపింది అనేది. దీనికి సంబంధించి ఎందుకని ఇంత చర్చ జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు. ఆజాద్ గారు నమస్కారం అండి. సో మనం ఈ మధ్య కాలంలో ఇలాంటి మర్డర్స్ గురించి చాలా ఎక్కువగా చూస్తున్నాము. లవర్స్ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు. కాకపోతే 2022లో జరిగినటువంటి ఈ కేసులో చాలా తొందరగా 2 ఏళ్లలోనే తిరువనంతపురం కోర్టు తీర్పునిచ్చింది. ప్రియురాలికి శిక్ష విధిస్తుంది, ఉరిశిక్ష వేసింది. సో ఆ షరోన్ రాజు ప్రియుడిని చంపింది గ్రీష్మ అనే ప్రియురాలని. యాక్చువల్గా ఈ కేసులో ఏం జరిగిందండి? ఇప్పుడు ఒకటండి, ఇతను ఈమె గ్రీష్మ అనే ఆమె ఇతను డీప్ లవ్ చేసుకున్నారు. జనరల్గా అందరు జరిగే స్టోరీలు ఇవన్నీ. తర్వాత ఆమెకు మళ్ళీ ఇంకో ఆఫర్ వచ్చింది. వచ్చినప్పుడు ప్రియుడిని తొలగించుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎవరికి తెలియకుండా చాలా సింపుల్గా స్మూత్గా కోల్డ్ బ్లడ్ మర్డర్ అంటాం కదా మనం. ఎవరికి అనుమానం రాకూడదు, నిద్రలోనే మనిషి చనిపోవాలి, కత్తి ఘాటు పడకూడదు, బ్లడ్ రాకూడదు, అంతే కదా. సో ఆ సందర్భంలో ఆమెకి కూల్ డ్రింకులో అతనికి చక్కగా ప్రేమగా మాట్లాడి కూల్ డ్రింకులో ఆ విషం ఏదైతే సైనైడ్ లాంటిది ఇచ్చేసి అతనికి ఇవ్వటం వల్ల అతను చనిపోయాడు. ఇక్కడ ఏంటంటే కోర్టు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కల్పబుల్ హోమ్సైడ్ అంటారు. అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయాలనే ఉద్దేశం ఉంది చూసారా, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, జనరల్గా సడన్గా ఒక కారు ఒక వ్యక్తిని గుద్దింది, అతను చనిపోయాడు. అక్కడ దేర్ ఇస్ నో ఎనీ ఇంటెన్షన్. అక్కడ కల్పబుల్ హోమ్సైడ్ ఉండదు. ఇన్సిడెంట్ జరిగింది అంటారు అంటే ఇన్సిడెంట్ మాత్రం, అది అనుకోకుండా జరిగింది, మన ప్రమాదం అనొచ్చు లేదా జరిగింది. అక్కడ మీకు ఇట్లా ఉరిశిక్షలు ఏమి ఉండవు. కానీ ఇది అలా కాదు, కోల్డ్ బ్లడ్ మర్డర్. చాలా సింపుల్. అతను ఎలా తొలగించుకోవాలనే ఉద్దేశంతో, అతను కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక ప్లానింగ్తో కాన్స్పిరసీతో అతను అడ్డు తొలగించడానికి ప్రయత్నాలు జరిగినాయి. జరిగిన కోణంలోనే ఆ యొక్క ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ మొత్తం క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆమెకి ఇది చూడంగానే కూడా జడ్జి కూడా ఆశ్చర్యపడింది. కోల్డ్ బ్లడ్ మర్డర్ ఇది. సో ఇంత ఘోరంగా మనిషిని చంపటం ఉద్దేశపూర్వకంగా, ఇక్కడ ఆలోచించే ఉద్దేశపూర్వకంగా ప్లానింగ్తో చంపడం అనే దాన్ని తీవ్రంగా పరిగణించి అప్పుడు ఉరిశిక్ష విధించడం అయిందండి. జనరల్గా ఏంటంటే ఇది ఈ కేసులో అంటే మీకు ఒక విషయం తెలుసో లేదో, మనకి ఇక్కడ మహబూబ్నగర్ దగ్గర ఒక సంఘటన జరిగింది. ప్రియుడిని ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతను చంపేసి, భర్తను చంపేసి భార్య ప్రియుడి పైన యాసిడ్ పోసేసి నా భర్తకి ముఖం కాలిందని చెప్పి పేరెంట్స్ దగ్గర తీసుకెళ్లారు. గుర్తుంది లేదు అది. సరే, జనరల్గా పాపం ఆమె ఏం చేస్తాయో నా కొడుకు అనుకుంటే ఆమెకు డౌట్ వస్తుంది తల్లికి. కానీ అతను బిహేవియరు, అతని బాడీ తీరు ఇవన్నీ చూసరికి ఇక అనుమానం వచ్చింది ఆమెకి. అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే తెర చూస్తే డూప్లికేట్ ఇడు, అతను చంపేశారు. సో అంటే అలాంటి క్రూరమైన మనస్తత్వం ఈరోజు మనకు కనబడతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అండి, ఇక్కడ ఆడలేదు మగ లేదు మనం అందరం అనకూడదు. ఎక్కువ శాతం ఆడ మగ అనేది ఈ రోజులో క్రైమ్కి ఎవరికి సంబంధాలు లేవు. అక్కడ చూడాల్సింది కేవలం క్రైమ్ మాత్రమే. ఇక్కడ ఆ యొక్క క్రైమ్ అనేది ఎంత ఉద్దేశపూర్వకంగా జరిగింది, ఎంత ప్లానింగ్తో జరిగింది అనేది కోర్టు వారు గమనిస్తారు. కల్పబుల్ హోమ్సైడ్ అందులో బలమైన సాక్ష్యాధారాలు, బలమైన సాక్ష్యాలు దొరికినప్పుడు ఆమెకు ఉరిశిక్ష విధించడం అయింది. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగుందంటే అండి, ఎవరిని నమ్మే స్థితిలో కూడా ఇప్పుడు మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం. ఎప్పుడో ఆ రోజుల్లో గతంలో ఏంటంటే మగవారే చేసేవాళ్ళు హత్యలు అనేది లేదు. ఇప్పుడు అంతా సమానం అయిపోయింది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నట్టు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద క్రైమ్. సో ఇందులో కోణంలో ఆలోచించాల్సింది ఏంటంటే, కోర్టు త్వరగా నిర్ణయం తీసుకుంటాం అంటే జస్ట్ 2 yearsలో మనకి త్వరగా తీసుకొని రావడం అనేది కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు. ఆ విషయంలో జస్టిస్ అనేది బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఈ కేసులో. అంటే ఒక కేసులో అన్జస్టిస్ జరిగి ఉండొచ్చు, అంటే మనం అనుకున్న కలకత్తా ఘటనలో అన్జస్టిస్ జరిగిందేమో అనుకోవచ్చు, కానీ ఈ కేసులో జస్టిస్ జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసి మరి మహిళలకు ఉరిశిక్ష అంటే ఈ క్రైమ్ సంబంధించి మరి ఇది ఫస్ట్ ఏమో నేను అనుకుంటున్నాను. మరి గతంలో జరిగింది నాకు ఐడియా లేదు, కానీ అంటే వేరే జరిగింది. రాజీవ్ గాంధీ మర్డర్లో అక్కడ ఉరిశిక్ష వేసినట్టున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా చంపటం ఇది అంటే కల్పబుల్ హోమ్సైడ్లో ఉద్దేశపూర్వకంగా ఆ విషమిచ్చి చంపడం, ప్లానింగ్ చేయటం అనేది కూడా అలా యొక్క మనస్తత్వానికి, క్రూరమైన మనస్తత్వం నిదర్శనం అని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది.
ఇక్కడ చూడండి ఎంత ఘోరం అండి అది ఎంత. సో మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, కోల్కతా కేసుకి సంబంధించి చూస్తే అక్కడ అన్యాయం జరిగిందేమో కానీ ఇక్కడ మాత్రం త్వరితగతిన వచ్చింది అనుకుంటే ఇక్కడ 2 డిఫరెంట్ ఇష్యూస్ కదా. ఇదేమో తిరువనంతపురం కోర్టు రెస్పాండ్ అయింది, గ్రీష్మాది కంప్లీట్గా అది వ్యక్తిగతంగా జరిగింది. ఇప్పుడు కోల్కతా అనేది ఒక వ్యవస్థకు సంబంధించి అనేది కనిపిస్తోంది కదా. అక్కడ బోల్డ్ అంతమంది మల్టిపుల్గా వాళ్ళని విచారించాల్సినటువంటి సాక్షులు ఉంటారు, ఎవిడెన్సెస్ సేకరణ అనేది ఉంటుంది, చాలా లెబోరియస్ ప్రాసెస్గా కనిపిస్తోంది. సో ఎక్కడైతే సింగిల్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇండివిజువల్గా ఉంది, అదంతా వ్యక్తిగతం అనుకున్నప్పుడు చాలా టక్కున అయిపోతుందా? ఇవన్నీ చూసినప్పుడు డిలే అవుతుందా అక్కడ? అంటే ఒకటి మేడం, వ్యవస్థ అనేది చాలా డేంజర్. ఇప్పుడు వ్యవస్థ అనేది కదా నడిపించేదంతా వ్యవస్థే కదా. ఒక వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థలో భాగంగా ఇక్కడ కలకత్తా ఘటన దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇప్పుడు మీరు చెప్పిన గ్రీష్మ సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా ఎవరికి తెలియదు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలిసింది, అంతే కదండి. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ. ఇక్కడ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కాదు, ఇది ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్. ఒక లవరు ఆమె సంబంధించిన వ్యవహారం. సో ఇక్కడ వ్యవస్థని ఏమి డిస్టర్బ్ చేయలే ఈ కేసు. ఆ కేసు వ్యవస్థతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని, దాని అనుకున్న శక్తుల్ని, నడిపించిన వారు, నడిపించబోయే వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేసింది. కాబట్టి అంత వివెత్తిన ఆ పశ్చిమ బెంగాల్ స్థాయిలో అది వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి సత్యంబాబు కేసు విషయంలో అక్కడ కూడా అంతే. వ్యవస్థలోని వ్యక్తులు పలానా XYZలో ఉన్నారనే అక్కడ అంత వివెత్తిన ఎగసపడింది. ఒక అన్యాయము, ఒక బడుగు బలహీన సంబంధించిన వ్యక్తిని అన్యాయం చేశారు అనేది. ఇప్పుడు న్యాయం గెలుస్తుంది కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఎగ్జాక్ట్లీ, మనకు తెలియదు ఏం కాదు. అదే ఈ కేసులో తెలిసింది. ఇప్పుడు న్యాయం గెలుస్తుంది అనుకున్నప్పుడు కొన్ని తీర్పుల్ని స్వాగతిస్తున్నారు, కొన్నిటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, లేకుంటే పైకోర్టుకు వెళ్తున్నారు. కోల్కతా కేసు కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి ప్రెషర్ కూడా ఉంది కదా అక్కడ. నిజంగా ఎంతైతే ఆందోళన కనిపించిందో ఆ తీర్పుని వ్యతిరేకించడం అనేది కూడా ఒక రకంగా లా మీద ప్రెషర్ పెట్టినట్టే అవుతుంది కదా. సో ఇండివిజువల్కి ఒక న్యాయమా, వ్యవస్థకి ఇంకొక న్యాయమా అనేటువంటి ఒక డిఫరెన్షియేషన్ అదేనంటాను. నేను ఏమంటున్నానంటే మేడం, ఇప్పుడు కూడా న్యాయము చట్టము అనేది ఒకళ్ళకి ఒక రకంగా ఉంటుంది భారతదేశం. ఇప్పుడు మనం అది విమర్శించకూడదు. సో ఏదైనా మన తీర్పుని మనం శిరసా వహించాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఎవరైనా సరే ఇస్తారు తీర్పు అనేది. ఆ తీర్పు మీరు నచ్చకపోతే అప్పీల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈమెకి ఉరిశిక్ష పడింది గ్రీష్మకి, రేపు పొద్దున గ్రీష్మ దాన్ని ఛాలెంజ్ చేస్తూ పైకోర్టుకి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు అది ఉరిశిక్ష తీసి జీవితకాల వేయచ్చు, లేదా అసలు కొట్టేయచ్చు. ఇప్పుడు ఈ కేసులో ప్రాబ్లం ఏంటి? ఇతనికి శిక్ష పడింది, జీవితకాల శిక్ష పడింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది అనేది దాన్ని అసలు ఎవరు కన్సిడర్ చెయ్యట్లేదు. కోర్టు తీర్పుని మనందరం వ్యతిరేకించట్లేదు, ఎవరు వ్యతిరేకించట్లా. ఇంక విషయం తెలిసి ఎవరు వ్యతిరేకించట్లా, దాన్ని శిరసా వహించాల్సిందే. ఓకేనా, రెస్పెక్ట్ ఇస్తాం. ప్రజలు, ఆందోళనకారులు, అంటే మీరు చెప్పిన తృణమూలు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏమన్నారంటే వ్యవస్థ వెనకున్న వ్యక్తులు ఎవరు, ఆ దుష్ట శక్తులు ఎవరు అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదనేది వీళ్ళు అడుగుతున్నారు. కోర్టు తీర్పుని ఎవరు తప్పుపడటానికి లేదు కదండి. కోర్టు తీర్పుని ఎవరు తప్పుపడతా రైట్ లేదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఇప్పుడు కోర్టు తీర్పుని ఎవరు అనట్లేదు, అనకూడదు కూడా. అది నెక్స్ట్ అపెక్స్ కోర్టుకి వెళ్తారు, సరే అది నెక్స్ట్ ఎలా జరుగుతుందని పక్కన పెట్టండి. ఇప్పుడు సిబిఐ అనేది పెద్ద దేశంలో ఉన్న పెద్ద సంబంధించిన ఒక వ్యవస్థ. సిబిఐ అనేది చాలా ఇన్వెస్టిగేషన్ ఉన్నది, చాలా పేరు మోసింది. మీరు దీంట్లో చేసింది ఏంది? దీని వెనక ఆరోపణలు వచ్చిన XYZ పర్సన్స్ ఎక్కడ? వాళ్ళని ఆ పెద్ద తలకాయలు కావాలంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అదే. ఇతను కేవలం స్కాప్ కోట్ మేడం, అంతే. ఇప్పుడు గ్రీష్మ కేసుకి సంబంధించి ఆవిడకేమో ఉరిశిక్ష విధించారు. ఎవరైతే సహకరించారో ఆయనకి కూల్ డ్రింక్ 3 years అనేది కూడా పడింది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు, అప్పర్ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు, సో ఇది మారుతుంది అంటే మారచ్చు, ఇట్ మేబీ మే నాట్ బి, మారచ్చు, మారకపోవచ్చు. అప్పుడు మళ్ళీ న్యాయం ఎవరికి దక్కింది అని అదే కదా. ఇప్పుడు ఉరిశిక్ష ప్రొసీజర్ చెప్తాయనండి. ఉరిశిక్ష ప్రొసీజర్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఈమెకి గ్రీష్మ అన్న అమ్మాయికి ఉరిశిక్ష వేసారు, తెల్లారు ఉరిశిక్ష వేస్తారా? ఉంటుంది కదా, ఎక్కడ వేస్తారండి? ఏడైతే ఇంకా చాలా మంది ఉరిశిక్ష 100 మంది ఉన్నారు, ఇంకా జైల్లో మగ్గుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది, నెక్స్ట్ హైకోర్టుకి వెళ్తారు, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసింది అనుకుందాం, రాష్ట్రపతి క్షమాభిక్ష ఉంటుంది కదండి. మీరు అది కదా అల్టిమేటు. అక్కడ కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు అనుకోండి, యావజ్జీవ కారాగార శిక్ష అయిపోతుంది, అంతే కదండి.
సో అలా కాకుండా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టలేనప్పుడే కదా మీకు ఊరేసేది. దానికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అది కదండి. ఇప్పుడు అక్కడ లైన్ లో ఉన్నారు కాబట్టి వందల మంది ఉన్నారు, ఇప్పుడు 300 మంది 400 అప్లికేషన్లు ఉన్నాయి, నేను ఎట్లా కొడితే వచ్చేస్తాను. అన్నీ ఉన్నాయి రాష్ట్రపతి ముందు. అవన్నీ వాళ్ళు పరిశీలించిన తర్వాత లాస్ట్లో ఓకే అని అనుకున్నప్పుడు ఆటో జాని కేసు తమిళనాడుకు సంబంధించిన కొన్ని కేసులు చూసాం మనం. అలా కొన్ని ఈ మధ్య నిర్భయ ఘటన సంబంధించిన కేసులు చూసాం. అందులో ఏముంది, ఉరిశిక్ష క్షమాభిక్ష అడిగారు, నో అని చెప్పారు రాష్ట్రపతి గారు, ఉరిశిక్ష ఇచ్చారు. కొన్ని క్షమాభిక్ష ఇప్పుడు గంటేల విష్ణువర్ధనరావు, సాతూరు చలపతిరావు అని చిలకలూరుపేట బస్ దాన కేసు చిన్నప్పుడు చూసాను నేను పేపర్లో, వాళ్ళు క్షమాభిక్ష పెట్టారు, వాళ్ళు జైల్లోనే మగ్గుతున్నారు. అట్లా నేను అనేది ఏంటంటే మన భారతదేశంలో శిక్షలు అనేవి మారిపోతుంటాయి. ఇదే కాదు కదా, కింది కోర్టు ఇది ఫైనల్ అని ఎట్లా అనుకుంటాం మనం. కాబట్టి మనం ఇది ఫైనల్ అనుకోవద్దు. కాకపోతే ఒకటి, ఎవరైతే నేరం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష అనిపించాలి, అది మనం కోరుకుందాం, దానికి తప్పేం లేదు. కాకపోతే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేది మన న్యాయ సూత్రం. కాబట్టి దాన్ని కూడా మనం గౌరవించాల్సిందే కదా, ఫస్ట్ దాన్ని గౌరవించాలి. అది భారతదేశంలో ఉన్న సిద్ధాంతాలు అవన్నీ. ఎస్ అండి ఆజాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.